अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 17వ ప్రసంగం చూడండి. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ బ్రాహ్మణము, ప్రథమ అధ్యాయము, 4వ బ్రాహ్మణము, 17వ ప్రసంగము. ఆత్మైవ ఇదం అగ్ర ఆసీద్ ఏక ఏవ. ఈ పరమాత్మ తత్వం అనేటువంటిది మొట్టమొదట బ్రహ్మాండంలో ఒకటే ఉండేటువంటిది. ఆ ఆత్మ పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం ఒంటరిగా ఉండి ఆ తర్వాత సృష్టి చేసి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ తనలో ఇమర్చుకోవడం జరిగింది. సో కామయత జాయ. ఇక ఈ పిండ సృష్టిలో యుక్త వయసు వచ్చినటువంటి పురుషుడు ఒంటరిగా ఉంటాడు. ఇక వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడంతో జాయామే స్యాత్, నాకు భార్య కావాలి. అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్. ఈ యొక్క సంతానం కలగాలంటే, మరి సంతానాన్ని భార్యను పోషించాలంటే విత్తం మే స్యాత్, ధన సంపద కావాలి. కర్మ కుర్వీయ అంటే అందు గురించి పని చేయాలి, పురుషార్థం చేయాలి, ఉద్యోగం, వ్యాపారం చేయాలి. తద్వారా మరి ధనం అనేటువంటిది సంగ్రహం అవుతుంది. ఏతావన్వై కామో నేచ్ఛంశ్చ నా అతో భూయ విందేత్ తస్మాద్ అపి ఏతర్హి ఏకాకి కామయతే జాయామేస్య. ఇక ఈ రూపకంగా కోరికలు పుట్టినప్పుడు నేచ్ఛన్, కోరికలు పుట్టగానే కోరుకోవడం కాదు, నా అతః భూయో విందేత్, ఈ కోరికలకు కోరుకోకుండా ఈ యొక్క తన ఆత్మస్థితిని, సామర్థ్యాన్ని మరియు ఈ కోరికలను కోరుకోకుండా ఈ సుఖం అనేటువంటిది లభించదు. తస్మాదపి ఏతర్హి ఏకాకి కామయతే. అందుకని కోరికలు కోరుకునేటప్పుడు ఒంటరిగానే ఉంటారు, ఒంటరిగానే కోరుకుంటారు. దేవుడికి మొక్కుకునేటప్పుడు ఎంత సమూహంలో ఉన్నను మొక్కుకునేటప్పుడు ఎవరికి వారు ఒంటరిగానే ఉంటారు. అందు గురించి కామనలు, కోరికలు అనేటువంటివి వ్యక్తిగతం. అథ ప్రజాయేయ అథ విత్తం మే స్యాత్ కర్మ కుర్వీయ. ఇక నేను నా కుటుంబాన్ని నిలుపుకోవాలి అని అంటే, పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలి, సంతానాన్ని పోషించుకోవాలి అంటే ధనం కావాలి, కాబట్టి కర్మ చేయాలి. స యావదపి ఏతేషాం ఏకైకం నా ప్రాప్నోతి అకృష్ణ ఏవ తావన్ మన్యతే. ఇక ఒక్కొక్కటి కోరుకొని ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటాడు. అన్నీ ఒకసారి కాదు. అదే అన్నీ ఒకసారి అని అంటే భార్య, పిల్లలు అందరూ ఒకేసారి కలగాలంటే అది అసంభవం. కాబట్టి భార్య కావాలంటే వివాహం చేసుకోవాలి, పిల్లలు కావాలంటే భార్య మనతో ఏకీభవించాలి. ఆ రకంగా గర్భధారణ క్రియతోటి సంతానం అవుతుంటారు. అందు గురించి ఒకటి తర్వాత ఒకటే నెరవేరుతుంటది, అన్ని ఒకేసారి నెరవేరవు అనేటువంటిది అభిప్రాయం. ఏవ తావన్ మన్యతే. ఇక అందు గురించి ఈ రకంగా ఒక్కొక్కటి సామర్థ్యాన్ని బట్టి ఎంతెంత వెసులుబాటుగా ఉంటే అంతంతగా నెరవేర్చుకోవడం, తృప్తి పడడం. తస్యో కృత్స్నత మన ఏవ అస్య ఆత్మ వాగ్జాయ ప్రాణ ప్రజా చక్షుర్మానుషం విత్తం చక్షుషా హి తద్ విందతే
శ్రోత్రం దైవం శ్రోత్రేణ హి తత్ శృణోతి ఆత్మైవ అస్య కర్మాత్మన హి కర్మ కరోతి. ఇక్కడ ఏమని చెప్తున్నంటే తస్య కృత్స్నత, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఈ రహస్యంలో మన ఏవ అస్య ఆత్మ, ఈ కోరికలకన్నింటికి మనస్సే ఆత్మ. వాగ్జాయ, వాక్ సామర్థ్యము భార్య వంటిది. ప్రాణ ప్రజ, ప్రాణం శ్వాస అనేటువంటిది అనేక శ్వాసలు తీసుకుంటాం కదా, అందు గురించి ఈ శ్వాసలు అనేటువంటిది సంతానం. చక్షుర్ మానుషం విత్తం, ఈ చక్షువులతోటి ఈ కళ్ళు అనేటువంటిది మనుషుల యొక్క సంపద. చక్షుషాహి తద్ విందతే, ఈ కళ్ళుంటేనే దేనినైనా చూడగలం, దేనినైనా పట్టుకోగలం అనేటువంటిది. శ్రోత్రం దైవం, ఈ యొక్క శ్రవణ సామర్థ్యం అనేటువంటిది దైవీయం, చూడదగినటువంటిది కాదు, కేవలం ఆలకించి గ్రహించేటువంటిది. శ్రోత్రేణ హి తత్ శృణోతి, ఈ శ్రోత్రం ద్వారానే ఆ యొక్క ఇతరులు చెప్పినటువంటి అభిప్రాయం వింటుంటది. ఆత్మైవ అస్య కర్మ ఆత్మనా హి కర్మ కరోతి, ఈ యొక్క ఆత్మదే కార్యక్షేత్రం కాబట్టి, ఈ జన్మ, ఈ జీవితం అనేటువంటిది ఆత్మ యొక్క కార్యక్షేత్రం కాబట్టి ఆత్మనే కర్మ చేస్తుంది. సాయేష పాంక్తో యజ్ఞః పాంక్తః పశుః పాంక్తః పురుషః పాంక్తమిదం సర్వం యదిదం కిల తదిదం సర్వం ఆప్నోతి యా ఏవం వేద. సా ఏష పాంక్తః, పరిపక్వత, ఈ యొక్క పాంక్తః అంటే పరిపక్వత దశకు రావడానికి ఈ 5 నుంచి నిర్మితమైనటువంటి కాళ్ళ వేళ్ళు, పాదముల యొక్క వేళ్ళు 5, చేతుల యొక్క వేళ్ళు 5, ఈ రకంగా పంచము మహాభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, ఈ రకంగా 5 ముడిపడి ఉన్నటువంటిది ఈ యొక్క అంతర్రహస్యం. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఏష పాంతో యజ్ఞ, ఈ జీవితం అనేటువంటిది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో 5 పంచమహాయజ్ఞాలు. పాంత పశు, ఈ యొక్క పశు జన్మ పంచమహాభూతాలతోటి, మనుష్య జన్మ పంచమహాభూతాలతోటి. పాంత పురుష పాంతమిదం సర్వం, ఇదంతా పంచమహాభూతాలలోనే ఇమిడి ఉన్నది. ఎదిదం కించ తదిదం సర్వం ఆప్నోతి యా ఏవం వేద, ఇది ఏ కొంచెమైతే కనిపిస్తూ ఉందో, దృష్టిగోచరం అవుతుందో, పంచమహాభూతాలకు అంతర్గతంగానే ఉంది, పంచమహాభూతాలు లేకుండా ఏమీ లేదు అనేటువంటిది అభిప్రాయం. యా ఏవం వేద, ఈ విధంగా ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రకారం బృహదారణ్యకోపనిషత్తి ప్రథమే అధ్యాయ చతుర్థ బ్రాహ్మణం సమాప్తం. అత పంచమ బ్రాహ్మణం వినండి. పంచమ బ్రాహ్మణంలో అడుగు పెట్టే కంటే ముందు ఆత్మ సాక్షాత్కారం, నేను ఎవరిని అనేటువంటి ప్రకరణం చెప్తున్నారు. అని పోయేటువంటిది, చనిపోయేటువంటిది ఎవరు అనేటువంటిది చెప్తున్నారు. సరే, ఈ శ్రాద్ధ కర్మ ఎవరి కోసం చేస్తున్నారు, పిండ తర్పణం ఎవరి కోసం చేస్తున్నారు, ఇక్కడ జీవితం అర్థమైతుంది. మునిగారు చాలా లోతుగా మంచిగా తీసుకొని వస్తున్నారు, విషయాన్ని గ్రహిస్తున్నారు. మళ్ళీ ఆ విధంగా కొంత సువర్చలమ్మ గారు చెప్తూ ఉన్నారు, మరి మిగతా వారు చెప్పలేకపోతున్నారు, చెప్పగలగాలి పూర్తిగా. ఇక్కడ శ్రాద్ధం, పిండ తర్పణం చేసేది ఎవరికి, శాంతి యజ్ఞం చేసేది ఎవరికి? మాట్లాడరు ఇతరు
ఇతరులకు మనము పిండ తర్పణం చేస్తున్నాం ఆచార్య. ఎలా మాట్లాడతారు ఇతరులకు కాదు, చనిపోయిన వారికి చేస్తారు కదా. మూడొద్దులు, 10 ఒద్దులు, మాసికం, సంవత్సరికం అని చెప్పేసి చిన్న చనిపోయిన వారికి శరీరాన్ని, జీవితాన్ని. అమ్మగారు ఒక్క మాట మీద ఉండండి. మీరు శరీరానికంటే శరీరం దగ్గర రావాలా, జీవితం అంటే జీవితం దగ్గర రావాలా, ఆత్మ అంటే ఆత్మ దగ్గర ఎక్కడ మరి? శరీరాన్ని ఆత్మకంటారు ఆచార్య. అంటారంట. ఈ అమ్మకి తెలియదంట, అంటారంట. వారు అంటారు, మీరు వినండి. ఒకరి అభిప్రాయం కాదు, మన సొంత అభిప్రాయం చెప్పాలి. ఎవరు ఏమంటారు అనేది పక్కన పెట్టండి. శరీరానికి ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రి గాని, తల్లి గాని, ఇంకా తాత ముత్తాతలు కానీ ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో వారికి ఈ యొక్క శాంతి యజ్ఞం అని చెప్పేసి ఆర్య సమాజంలో, పౌరాణికంలో ఈ పిండాలు పిండ ప్రధానం అని చెప్పేసి చేస్తుంటారు కదా. ఈ మధ్య దీని మీదనే ఒకటి తీసుకొచ్చారు కదా, బలగం. అది సినిమా తీసుకొచ్చేస్తే పెద్ద మొత్తం ఊరంతా ప్రదర్శన చేసుకుంటూ చేశారు కదా. మరి దాన్ని అది ఎవరి కోసం? పితృలకు, పితృదేవతలకు. అది ఆత్మకు కాదు, ఇటు శరీరానికి కాదు. ఈ రెండింటి కలయిక జీవితంలో వారు వీరితో నడుచుకున్నటువంటి ఆ వెసులుబాటుతోటి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని శరీరం అయితే ముందుటే ఉంది, అంత్యక్రియల కంటే ఎదుటనే ఉంది, అయినా ఏడుస్తారు. ఇక అంత్యక్రియలు అయిన తర్వాత వారి జ్ఞాపకాలను, వారి వ్యవహారాన్ని తలుచుకుంటూ ఈ పిండ తర్పణం చేయడం, శ్రాద్ధం చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ జీవితం కనబడుతుందా, లేదంటే ఆత్మ కనబడుతుందా, శరీరం కనబడుతుందా? ఏం కనబడలేదు. ఓ భాగ్యలక్ష్మమ్మ గారు ఏమి కనబడతలేదు, కొద్దిగా చూపెట్టమ్మా గారికి, శ్యామలయ్య గారికి. రాజమణమ్మ గారు, జీవితం ఆచార్య. రామబ్రహ్మచారి గారు, రోజు పనిలో ఉంటది, నడవదు. జీవితం అంతా పని ఉంటది. రామబ్రహ్మచారి గారు చెప్పాలి అని చెప్పేసి భగవంతుడు అవకాశం కల్పిస్తున్నాడు. రోజు రెండు మాటలు చెప్పండి, ఎక్కువ చెప్పకండి. ఇది జీవితంతో ముడిపడినది. తండ్రి శరీరం నుంచి మాత్రమే ఆత్మ వస్తుంది. తల్లి శరీరంలో మాత్రమే పెరుగుదొడుకున్నట్టుగా ఈ పిండ శరీరం తయారవుతుంది. ఇక పుట్టినటువంటి ఆత్మ శరీరం యొక్క కలయిక. ఈ జీవితంతో మనం ఆయువు ఉన్నంత వరకు బ్రతికేది ఈ యొక్క జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది. ఆ జీవితంలో మనం స్త్రీమా పురుషులమా ఏ రకంగా చేసామనేటువంటిది మన ఆత్మీయులు మనల్ని తెలుసుకునేటువంటిది ఆ స్మృతులతోటే, ఆ జీవితంతోటే. అందుగురించి జీవితానికి ఇక్కడ విలువ. అందుగురించి ఈ జీవితాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం కదా ఇన్నాళ్ళు. ఈ రూపకంగా ఈ జీవితంలో మనం చెప్పేటువంటిది. విజయలక్ష్మమ్మ గారు చేయి పెట్టకండి, చేయి చూపిస్తున్నారు. ఇది ఎంత జరిగేటువంటిది మొత్తం జీవితం మీద ఆధారపడి ఉన్నది. ఆత్మది కాదు, శరీరాన్ని కాదు. ఆత్మదైతే ప్రారంభం, శరీరాన్ని అయితే దానికి ఏది తెలియదు, అది జడ వస్తువు. ఇందాక చెప్పడానికి విజయదుర్గమ్మ గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే, దెబ్బ తగిలింది శరీరానికి, దెబ్బ తగిలినట్టు కనబడుతున్నది క్షతవిక్షతము శరీరం అయితే, దాని నొప్పిని బాధను అనుభవించేటువంటిది ఆత్మ. అది అక్కడ బాగుంది, దానికి వేరు చేశారు. కానీ ఇక్కడ జీవితం గురించి వీళ్ళు సంవత్సరికం, మాసికం, ఈ పిండ ప్రదానం చేసేటువంటిదంతా ఈ పితరులకు అని చెప్పేసి, ఈ సంవత్సరానికి ఒకసారి పితర అమాస దానికి ఈ పిండ తర్పణాలు చేయడం అనేటువంటిది పితరులకు. ఈ దాన్ని ఏమంటారంటే పెద్దలలో కలపడం, పెద్దల పండుగ. పెద్దల పండుగ అంటే అది పెత్తరామాస. ఏంటంటే ఈ పెద్దవాళ్ళు, వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంతా అక్కడ ఉంటారు, నరకంలో, స్వర్గంలో ఉంటారు. వారికి ఇక్కడి నుంచి పిండాలు పంపిస్తారు. మీ ఇండ్లలో కూడా పంపిస్తారా? అందరి ఇంట్లో పంపిస్తారు ఆచార్య. చేరుకున్నది ఎవరిదన్నా? వాళ్ళు ఏమైనా చెప్పారా, ఉప్పు తక్కువ ఉంది, పప్పు ఎక్కువైంది అని ఏమైనా చెప్పారా? ఎవరు చెప్పలేరు కానీ ఆచారం అర్థం వస్తున్నది. అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం.
మరి అందరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఊరుతోటిగా ఉగాది. సరే, తర్వాత వస్తుంది ఆ ప్రకారం. ఇప్పుడైతే ఇదైతే మొదట అందింది, ఇది పట్టుకోండి. ఇప్పుడు పంచమ బ్రాహ్మణం చూడండి. యత్ సప్తాన్నాని మేధయా తపసా అజనయత్ పిత. సప్త అన్నాని 7 రకాలుగా అన్నమును చేయించడం జరుగుతుందంట. ఈ అన్నములతోటి మేధయా తపస, ఈ మేధ అంటే బుద్ధి, తపస్సు ద్వారా జనయత్ పిత. తపస్సు అంటే శ్రమ కోర్చి అనేది అర్థం. ఈ తపస్సు ద్వారా అజనయత్ పిత, ఈ పిత అనే అతను జన్మింపజేశాడు. తపస్సు అంటే ఇక్కడ ఏంటంటే విత్తనం విత్తి పంట పండే వరకు ఎదురు చూడడం తపస్సు. లేదంటే శరీరం నుంచి ఒలిచి విసర్జింపజేయడం, స్రవింపజేయడం శుక్రగణాన్ని. పురుషార్థం వేరు. పురుషార్థం అంటే మళ్ళీ ఇంకెక్కడికి పోతుంది ప్రసంగం. ఇక్కడ సంతానాన్ని ఉత్పన్నం చేసే దగ్గర నడుస్తుంది. ఏకం అస్య సాధారణం ద్వే దేవాన్ అభాజయత్. ప్రశ్నిస్తేనేమో విప్పుకుంటూ చెప్పవచ్చు, ప్రశ్నించకుండా ఊరిగా కూర్చుంటే ఎట్లా అని చెప్పి. స్వామి, పురుషార్థం అంటే ప్రతి క్రియకి పురుషార్థం అనే వస్తుందా? ప్రతి క్రియకి పురుషార్థం అనే వస్తుంది. కాకపోతే ఈ ప్రసంగంలో పురుషార్థం అంటే ఏదో ఉద్యోగం, వ్యాపారం, ఇంకేదో ఆ రకంగా కాదు. ఇక్కడ ఈ ప్రసంగంలో సంతానం ఉత్పన్నం చేయడానికి 7 రకాలుగా అన్నం తింటాడంట. 7 రకాల అన్నం తోటి అన్నము, రసము, రక్తము, మేధ, మజ్జ, వీర్యం, అస్థి ఉంటుంది. అస్థి. ఈ అంటే మనం తినేటువంటి అన్నం ఈ 7 రకాలుగా మార్పు చెందుతుంటది. మార్పు చెందినప్పుడు అటువంటి దాన్ని ఏకం అస్య సాధారణం, ఈ ఒక్క అన్నము సాధారణ అన్నమే వే దేవాన్ అభాజయత్, ఈ యొక్క జీవితముగా ప్రకాశింపజేస్తుంటది. ద్వే అంటే స్త్రీ పురుషులు ఇరువురి ద్వారా దేవాన్ అభాజయత్, సంతానాన్ని ప్రకటితం చేయడం జరుగుతుంటది. త్రీణ్యాత్మనే అకూరుత, 3 ఆత్మని చేయడం. పశుభ్య ఏకం ప్రాయచ్చత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం యచ్చ ప్రాణితి యచ్చ న. ఇంకా ఈ రూపకంగా త్రీణి అంటే మువ్విధములుగా, అంటే సత్వరజ తమస్సు ఈ 3. ఈ యొక్క 3 రకాలుగా అన్నముతోటి 3 సత్వరజస్ తమస్సు అనేటువంటి ఈ గుణములతోటి ఈ యొక్క జీవాత్మను ప్రకృతి శరీరంతో ముడిపెట్టడం జరిగింది. ప్రకృతి అంటే ప్రకృతి యొక్క వికారం. అందుకే ఆ ప్రకృతి యొక్క వికారాన్ని మనం గుర్తుపట్టుకోవాలని చెప్పేసి తల్లి శరీరం యొక్క వికారం, గర్భాశయం యొక్క వికారం, ఆ వికారంతో ఈ పిండ ఉత్పత్తి, పిండ నిర్మాణం, సంతానం ఉత్పత్తి అనేటువంటిది, దేహ రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. గమనిస్తున్నారా? ప్రకృతి యొక్క వికారమే ఇదంతా కనబడేటువంటి సృష్టి వ్యవస్థ అని చెప్పేసి మనం గ్రహించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటిది. మూల ప్రకృతి వేరు, జరుగుతున్నటువంటి వికృతి పరిణామం వేరు. వికృతి అంటే ఏంటి రాజమణమ్మ గారు?
వికారం. ఇప్పుడు మన ఇది చెప్తున్నాడు కదా అథర్వవేదంలో, అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని చెప్పేసి చెప్తున్నాడు కదా. ఈ యొక్క నవద్వారాల యొక్క ఈ దేహంలో నవద్వారాల నుండి వికారాలు వస్తుంటాయి. వికారం అంటే దాని యొక్క మలినాలు, మలినం వికారం. అందు గురించి ఈ గర్భాశయ వికారం, మనం ఇల్లు ఊడ్చి చెత్త బయటపడేసినట్టుగా ఈ యొక్క సంతానం కలిగేటువంటి సమయంలో స్త్రీ యొక్క గర్భాశయాన్ని ఊడ్చి మాసిక ధర్మం పేరు మీద బయటకు విసర్జింపజేస్తున్నటువంటి ఆ తరుణంలో గర్భం నిలిచిన తర్వాత గర్భాశయ ద్వారం మూసుకుపోతుంటది. కాబట్టి దాంట్లోనే అది స్త్రీ పురుష పిండ రూపం అనేటువంటిది దాల్చడం జరుగుతుంది. పరమాత్మ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పురుషుడు శుక్రకణాన్ని విసర్జింపజేయడం, స్త్రీ పిండ రూప శరీరాన్ని దాల్పింపజేయడం. ముగ్గురు ఉన్నారా లేదా? ఉన్నారా? ఏకం ప్రాయచ్చత్. ఇక ఒక్కొక్కరు దేవుడి స్థానంలో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యవస్థను చేస్తుంటాడు. పురుషుని స్థానానికి వచ్చేసరికి అతడు శుక్రకణాన్ని స్రవింపజేస్తుంటాడు. ఇక స్త్రీ శరీరానికి వచ్చేసరికి ఆవిడ స్త్రీ పురుష పిండ రూపం దాల్పింపజేయడం. ఈ రకంగా ఏకంగా పశువులలో కూడా అంతే, మనుషులలో కూడా అంతే. ప్రాయచ్చత్ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. ఆ యొక్క క్రియా వ్యవహారంలోనే అంత మొత్తం ప్రతిష్ఠితమై ఉంది. యచ్చ ప్రాణితి, ఏదైతే శ్వాస తీసుకుంటున్నదో, ఏదైతే దేహరహితంగా ఉండి శ్వాస తీసుకోకుండా పునర్జన్మలో గాని లేదా ముక్తిలో గాని ఎక్కడున్నాను కూడా ఈ యొక్క మూడింటి ప్రమేయంతో అభివ్యక్తం అవుతుంది. ఈ మూడింటి ప్రమేయంతో వైదొలుగుతుంది. వైదొలగడము అంటే యాత్ర ముగించడం అంతే. యాత్ర ముగించి తన యథాస్థితికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేసేటువంటి ఆ కర్మాగారం దుకాణం నుంచి వ్యాపారం నుంచి ఇంటికి రావడం, అక్కడి నుంచి ఒకటే బయటకు రావడం, ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళతో కలవడం, ఇంటి పని చూసుకొని తన పడక గదిలోకి వెళ్ళి తను ఉండడం. రిటైర్మెంట్ కావడం, విశ్రామం. ఇక ఇక ఏ రోజుకి ఆ రోజు రిటైర్మెంట్. కస్మాత్ తాని నా క్షీయంతే అయం క్షీయంతే అద్య మానాని సర్వదా. ఈ కస్మాత్ తాని నా క్షీయంతే, ఈ మూడు అనేటువంటివి ఎందుకు క్షీణించవు? అద్య మళ్ళీ ఒకసారి మూడింటి రాసని చెప్పిన మళ్ళీ ఒకసారి. ఆచార్య మూడు గుణాలతోటి మూలంలో ఈ సృష్టి కనబడుతున్నటువంటి దాంట్లో మూడు గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమస్సు అనేటువంటిది. ఇక సూక్ష్మము, సూక్ష్మం, చాలా సూక్ష్మత సూక్ష్మం. ఇక వాటి తర్వాత వ్యవస్థ, ఈ యొక్క సృష్టికి వ్యవస్థ చేసేవాడు పరమాత్మ. మరియు తనను ఒక రూపం నుంచి అనేక రూపాలుగా తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడేటువంటి వాడు పురుషుడు. అందుకే తన శరీరం నుండి శుక్రకణాన్ని స్రవింపజేస్తున్నాడు. వచ్చినటువంటి శుక్రకణానికి స్త్రీ పురుష పిండ రూపం దాల్పిస్తున్నది స్త్రీ. ముగ్గురు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒకరేమో జగత్పిత, ఇంకొకరేమో శారీరక పిత, ఇక మరొకరేమో జన్మధాత్రి. జగన్మాత జగన్మాత అని కూడా అనొచ్చు. అన్నం అక్షీణత, అన్నం
అనేటువంటిది అక్షీణం. అక్షీణం అంటే క్షీణించదు అన్నమాట, ఎప్పటికీ విద్యమానమై ఉంటుంది. ఎనర్జీ, ఊర్జా శక్తి అనేటువంటిది కనబడే రూపంలో లేకున్నా కనబడని ఊర్జా శక్తి ద్వారా ఎప్పటికీ విద్యమానమై ఉంటుంటది అని చెప్పేసి ఆ ప్రతీక మాత్రంతోటే అన్నం తినడం అంటే, ఎందుకంటే ఊర్జా శక్తి కావాలి. అన్నం యొక్క అక్షయ రూపం భండారం అంటే పరమాత్మ స్వరూపం. అన్నం బ్రహ్మ ఇది ఉచ్యతే శతపథి బ్రాహ్మణంలో చెప్తారన్నమాట. అన్నం ఏంటి అంటే బ్రహ్మస్వరూపం, బ్రహ్మ ఏంటి అంటే శక్తి స్వరూపం, శక్తి అంటే మాయా స్వరూపం. అది ఎప్పటికీ ఉంటుంటది, అది ఎప్పుడు క్షీణించదు. ఓ మాజా నిత్య పదార్థం మరి అది నిత్య పదార్థం కాదు, అనిత్య పదార్థమే. పదార్థ రూపం అనిత్యం, శక్తి మాత్రం నిత్యం. అక్షయ భండారముగా ఉంటూ ఉన్నా కూడా అతను ఎంతైతే తినగలుగుతుంటాడో, ఏ మాత్రమైతే జీర్ణించుకోగలుగుతుంటాడు. తిన్నది గొప్ప కాదు, జీర్ణించుకోవడం గొప్ప. జీర్ణించుకున్న వారే ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుష్ పోసుకుంటారు. ఇక్కడ తిని అక్కడికి వెళ్ళి ఖాళీ చేసి వచ్చేవారు అల్పాయుడు. అతః అన్నం సమాప్తం ఎలా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తూ, అది దేవతలకు చెందుతూ ఉంటుంటుంది. దేవతలు ఎవరు అంటే పంచమహాభూతాలు. ఆ పంచమహాభూతాల్లోనే ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడికే వెళ్ళి అందులోనే విలీనమైపోతుంటారు. అది ఊర్జను బలమును చేరుతుంది. ఊర్జ అంటే అది ఒకరి దగ్గర ఉండేటువంటిది కాదు, ఒక దగ్గర ఉండేటువంటిది కాదు, అంతటా సంచరిస్తూ ఉంటుంటది. ప్రాచీన కాలం నుండి అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరంగా గతిమానమై ఉంది. అవి ఆ రంగ గతిమానమై ఉన్నది కాబట్టి ప్రాణులు బ్రతుకుతున్నాయి, మరియు ఈ యొక్క సృష్టి వ్యవస్థ అనేది నడుస్తుంది. అందుకే ఈ యొక్క డాక్టర్లకు, సైంటిస్టులకు దేవుడు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఒక కంటికి కనపడేటువంటి స్థూల రూపంగా చూడాలని అనుకుంటారు అన్నమాట. అందుకని ఒక సైంటిస్ట్ ఏమంటాడంటే, నువ్వు దేవుడు ఉన్నాడు అని అంటున్నావు కదా, ఎప్పుడైతే నా ప్రయోగశాలలోని పరికరం, ఆ యొక్క గొట్టం ఉంటది కదా, ఆ దాంట్లో ఆ పరికరంలో బంధించి చూపెట్టి అప్పుడు నేను నమ్ముతా అంటాడన్నమాట. దేవుణ్ణి అయితే ఆ పరికరంలో బంధిస్తామేమో గాని తండ్రిని చూపెట్టంటే తండ్రిని ఎట్లా బంధిస్తాం, తల్లిని చూపెట్టంటే తల్లిని ఎట్లా బంధిస్తాం? అర్థమవుతుంది అమ్మగారు? అర్థం లేదండి. ఈ యొక్క సంక్షిప్తమైనటువంటి వాక్యాలతోటి ఋషి ఇంకా ముందుకెళ్తున్నాడు. ఏమని, ఎలాగంటే ఏదైతే చెప్పబడిందో, ఏదైతే కనబడుతున్నదో ఈ సృష్టి రూపం, ఈ సృష్టి రూపంగా అన్న రూపం ఏదైతే ఉందో, ఆ అన్న రూపంలో ఉన్నటువంటిది, అన్న రూపం నాశనం కావచ్చు, అన్న రూపం అస్థిరం కావచ్చు, కానీ ఆ అన్నంలో ఉండేటువంటి మూల స్రోతస్సు ఎనర్జీ ఏదైతే ఉందో అది కాదు, అది ఎప్పటికీ ఉంటుంటది అని. యత్ సప్త అన్నాని మేధయా తపసా అజనయత్ పితేతి మేధయా హి తపసా అజనయత్ పిత ఏకం అస్య సాధారణం ఇది ఇదం ఏవ అస్య తత్ సాధారణం అన్నం యదిదం అద్యతే. ఈ యొక్క అన్నాన్ని సాధారణంగా భావించి సేవించడం జరుగుతుంది. అన్నం సాధారణం కాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఓ ఆచార్య,
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం పడేసేవాడు ఎట్లా మరి? అందుకే కదా మళ్ళీ రాత్రిపూట అవసరం కన్నా మించి వండుకొని తెల్లారగానే పడేస్తున్నాడు. ఆ పడేసేటువంటి వాళ్ళే పరిస్థితిని బట్టి అదే జన్మలో కావచ్చు, లేదంటే రాబోయే జన్మలో కావచ్చు, ఎక్కడైతే పడేస్తుంటారో అక్కడికి పోయి ఏరుకొచ్చుకుంటున్నారు కదా, అక్కడ కనబడుతున్నాడు కదా. ఆ రాష్ట్రం తెలియాలి. మనం తినేటువంటి ఈ సాధారణ అన్నమే 7 అంచెలంచెలుగా ఎదిగి పరిపూర్ణ స్థితికి, ఆ ఎనర్జీ ఊర్జా స్థితికి, ఆ ఊర్జతోటే మనము కాలు కదిలించాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, కను రెప్పలు కదిలించాలన్నా, శ్వాస ఆడించాలన్నా, ప్రతిదానికి ఆ శక్తియే పనిచేస్తుంది. ఓ ఆ శక్తి అన్నం ద్వారానే వస్తుంది, అంతే కదా? అంతే కదా. అన్నం, ఆ అన్నమే పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మయే ఈ శక్తి ఊర్జ. ఇప్పుడు దేవుడు కనబడతలేడు అనే వారికి ఈ విధంగా ఈ శక్తి స్వరూపం. అదే అన్నం కనబడుతుంది, కానీ అన్నం వెనకాలను ఊర్జా శక్తి కనబడతలే కదా, కనబడతలేదు. అదే పరమాత్మ యొక్క సాయ ఏతద్ ఉపాస్తే, ఈ యొక్క శక్తిని ఉపాసించడం జరుగుతుందో, నాసా పాపమును వ్యావర్తతే మిశ్రం హి ఏతత్. ఈ రకంగా పాపమున అంటే పాపభావంతో వ్యావర్తతే, తన ఆ యొక్క దుఃఖాన్ని నివృత్తి కోసం ఏదైతే చేయడం జరుగుతుంటుందో, మిశ్రం హి ఏతత్, ఇది మిశ్రితమై ఉంటుంటారు. అంటే ముందు ఈ కనబడే రూపం పాపం ఆవృతమై ఉంటుంటది అన్నం మీద, ఆ లోపట ఉండేటువంటిది ఊర్జ శక్తి. మిశ్రం హేతత్ ద్వే దేవాన్ అభాజయత్ ఇతి హుతం చ ప్రహుతం చ తస్మాత్ దేవేభ్యో జుహ్వతి చ ప్రచ జుహ్వత్యతో ఆహుర్ దర్శపూర్ణ మాసావితి. ఇంకా ఇక్కడ దేవాన్, ఇక ఇద్దరు దేవతలు. ఈ యొక్క అగ్నిహోత్ర రహస్యం చూడండి. అగ్నిహోత్ర రహస్యం ఏంటంటే, సూర్యునిలో ఉన్నటువంటి భగవంతుడు సూర్య కిరణాల ద్వారా భూమిపైకి గాలిని ప్రవహింపజేయడం, సూర్యరశ్మిని విస్తరింపజేయడం, ఈ నీటిని వర్షింపజేయడం, విద్యుత్తును మెరిపింపజేయడం, ఈ యొక్క మేఘాలను గర్జింపజేయడం, ఇదంతా పైనుండి కిందికి చేస్తున్నాడు భగవంతుడు. ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే, వేద జ్ఞానములు తెలిసినటువంటి అతను ఈ కింది నుంచి పైకి చేస్తుంటాడు. అందు గురించి తను ఉన్న స్థితి కంటే కూడా ఒక 4 ఇంచులు కింది స్థాయిలో అజ్ఞాదానం చేసి కింది నుంచి పైకి లేపుతుంటాడు. ఈ జీవాత్మలన్నీ కిందికే. అందుకే మనల్ని కూర్చుండబెట్టడానికి, పడుకోబెట్టడానికి, నిలబడ్డ శరీరాన్ని కూర్చుండబెట్టడం, పడుకోబెట్టి మళ్ళీ లేపడం, ఈ రహస్యం పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? ఓ మాచారి, నిమ్న స్థానం అండి ఉచ్చ స్థానానికి లేపిస్తున్నాడు, అంతే కదా? అంతే. మళ్ళీ ఇది ఇంకా నాటకీయంగా ఏం చూపిస్తున్నాడంటే, పిల్లలను ఎత్తుకోజేయడం, ముడి ధాన్యాన్ని మూట కట్టుకొని ఎత్తుకొని తీసుకుపోజేయడం, ఎత్తుకున్న దాన్ని దింపజేయడం. ఒలలా చేపలు ఒలలా చిక్కబడ్డాయి, ఒలలకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేయాలంటే అనిపిస్తుంది. మాయా. ఇప్పుడు దానికి దీనికి ఏమిటి సంబంధం? ఒలలో చిక్కుకున్న చేపలు అంటే మరి మనం కూడా ఇప్పుడు అంత మాయలో ఉన్నాం కదా స్వామి, మాయలోకి వెళ్ళి బయటికి రావాలంటే ఇవన్నీ చేయాలి. మాయ కాదు, ప్రారంధం. ఎవరి ప్రారంధం వారు. ఇప్పుడు కర్మ నివృత్తి ఈ యొక్క ఇంద్రియ స్పర్శ ద్వారా చూపిస్తున్నాడు కదా. వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం, ఈ ఇంద్రియ నివృత్తి, ఈ ఇంద్రియ స్పర్శ ద్వారా కర్మ నివృత్తి. అక్రియ ధ్యానం. ఇప్పుడు చేసేది ఎక్కువ ఉంటుందా, నివృత్తి
విశ్రమించేది ఎక్కువ ఉంటుందా అమ్మగారు? వాక్ మాట్లాడేది ఎక్కువ ఉంటుందా, ఎక్కువ సమయం ఉంటుందా? ఊరుకునేది ఎక్కువ సమయం ఉంటుందా? శ్వాస తీసుకునేది ఎక్కువ సమయం ఉంటుందా, వదిలేది ఎక్కువ సమయం ఉంటుందా? కన్ను లేపేది ఎక్కువ సమయం ఉంటుందా, దించేది ఎక్కువ సమయం ఉంటుందా? చేతులు ఆడించేది ఎక్కువ సమయం ఉంటుందా, ఊరుకునేది ఎక్కువ సమయం ఉంటుందా? కాళ్ళు నడిపించేది ఎక్కువ సమయం ఉంటుందా, నడిచేది ఎక్కువ సమయం ఉంటుందా, ఊరుకునేది ఎక్కువ ఉంటుందా? ఏది ఎక్కువ ఉంటుంది? అన్ని సమానంగానే ఉంటాయి ఆచార్య. ఎలా మాట్లాడతారు? ఇప్పుడు మీరు అలా కూర్చున్నారు కదా, మీ విశ్రామం చేసేది ఎక్కువ ఉంటది. కాళ్ళు నడుస్తున్నాయా? మీరు నేను చెప్పినప్పుడు వింటున్నారు కదా, నోరు మూసుకున్నారు కదా, మరి మాట్లాడట్లేదు కదా. అవును. నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకొని ఉంటున్నారు కదా. మరి భోజనం చేసేటప్పుడు కంచంలో వడ్డించుకున్నది తిన్న తర్వాత మళ్ళీ భోజనం చేయరు కదా. అంటే విశ్రాంతి సమయం ఎక్కువ ఉంటది. అక్రియ వైపు నడిపిస్తున్నాడు. క్రియ అనేటువంటిది జీవాత్మ ఇది ప్రయత్నము. ఆ ప్రయత్నంలోనే బాధపడుతున్నటువంటిది జీవాత్మ. భగవంతుడు కర్మ నివృత్తి చేపిస్తున్నాడు. నువ్వు కర్మ చేయాలని నువ్వు ఏదైతే సాధించుకుంటానని వెళ్తున్నావో నీ యొక్క పురుషార్థమే, నీ యొక్క ప్రయత్నమే నీకు దుఃఖం అనేటువంటిది సారాంశం. ఈ జీవితం సారాంశం అంతా అంతే. ప్రయత్నం చేయకపోతే ఫలితం రాదు కదా మరి. కాదు స్వామి, ఊరికి పోతున్నారు, తిరిగి వస్తున్నారు. వచ్చి ఎక్కువ సేపు ఉంటున్నారా, లేదంటే ఊరికి పోయిన దగ్గర ఎక్కువ ఉంటున్నారా? భోజనం చేసే దగ్గర ఎక్కువ ఉంటున్నారా? వచ్చినాకనే ఎక్కువసేపు. అది అందుకని ఇక్కడికి వెళ్ళి ఈ ఎక్కువసేపు అని ప్రతి పనిలో ఎక్కువసేపు అంతా ఇక్కడికి వెళ్ళి సంగ్రహించి మనల్ని అక్కడికి చేర్పిస్తున్నాడు. స్వర్గం నుంచి అక్కడికి వెళ్ళి నువ్వు రావద్దు, నా సాన్నిధ్యంలోనే ఉండాలి. అందుకని మనం ఇంటి బయటకు వెళ్ళినప్పుడు అభద్రతా భావంగా ఉండజేసి, ఇంటి వైపుకు వస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు సురక్షితంగా ఉండేటువంటి ఈ భావనను కల్పిస్తున్నాడు భగవంతుడు. పట్టుకుంటున్నారా లేదా? పట్టుకుంటున్నాం ఆచార్య. సమయం అయిపోతుంది త్వరగా అడుగులు ముందుకేస్తూ త్వరగా వెళ్ళిపిస్తాడు కదా. అవును, అందుకని సమయానికి చేరుకోవాలనేటువంటిది. ఇక్కడ అక్రియ ధ్యానం ప్రతిదీ ఈ యొక్క జీవితం యొక్క మనం బ్రతికేది ఎంతకాలం, మళ్ళీ పునర్జన్మ ఎన్నాళ్ళకు లభిస్తుందో తెలియదు, ముక్తికి వెళ్ళేది ఎంతకాలం, ముక్తి నుంచి మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తాము అనేటువంటిది. ఇదంతా క్రియా నివృత్తి రహితంగా జయించడం. అందుగురించి తల్లిదండ్రుల సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పురుషార్థం అంతగా జయం. మన ఇంటి పట్ల ఉన్నప్పుడు, ఇంటి బయట ఉన్నప్పుడు చేయక తప్పదు. ఎక్కడెక్కువ చేస్తాం పని బాలాజీ గారు? ఇంటి దగ్గరనా, ఇంటి పట్లనా, లేదంటే బయటనా? అసురక్షిత భావం, అభద్రతా భావం, సురక్షిత భావం బయటనే. అందుకని బయట చేసేదంతా దాన్ని విరమించుకొని ఇక బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి పనిని ముగించుకొని ఇంటికి ఎందుకు వస్తాం? విశ్రాంతి కాదు స్వామి. ఇప్పుడు మలమూత్ర విసర్జనకే గాని, స్నానానికే గాని, భోజనానికే గాని, సంధ్యకే గాని, అగ్నిహోత్రానికే గాని అక్కడ చేసే క్రియలను ముగించుకొని ఎందుకు వస్తాం? ఇక అటువైపు మళ్ళీ తొంగి చూడకూడదని. భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం వైపు వెళ్ళం, ఇష్టపడం. స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయడానికి ఇష్టపడం. మళ్ళీ ఆకలినప్పుడు మళ్ళీ పోతాం. అది మళ్ళీ అది శరీర ధర్మం కదా, వికారం వదలడము. జలుబు చేసిన వారు ముక్కు చీదేస్తుంటారు, చీదేసిన తర్వాత మళ్ళీ వెంటనే చీదాలంటే రాదు కదా. రావాలంటే కొద్దిగా ఊపిరి కావాలి, కొద్దిగా ఉండాలి. ఆ రూపకంగా ఎక్కువ మనం చేసే పురుషార్థం నుంచి మనల్ని కర్మ నివృత్తి చేపిస్తున్నాడు భగవంతుడు. ఈ కర్మ చేసేటువంటిది, ఈ కార్యక్షేత్రం, ఈ సృష్టి వ్యవస్థలో నువ్వు ఉంటే నువ్వు ఈ సుఖ దుఃఖములను అనుభవించుకుంటూ బాధపడుతూ ఉంటావు.
నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సినటువంటి వాడివి, అక్కడ పుణ్యలోకాలకి అక్కడికి వెళ్ళు, ఎక్కడైతే మీ పెద్దలు గురువులు మరియు ముక్తాత్మలు ఉంటుంటారో ఆ యొక్క పుణ్యలోకాలకు వెళ్ళమని చెప్పేసి యజుర్వేదంలో మంత్రం చదువుతున్నారు కదా సంధ్యోపాసన చేయించేటప్పుడు. మర్చిపోయారా? తత్ర గచ్చ తత్ర ఎత్ర పూర్వే పరేతాహ యజుర్వేద మంత్రం చెప్తుంటారు కదా ముని గారు, మర్చిపోయారు అడిగితే. మీ పూర్వజులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు కదా, దేవం దేవత్ర సూర్యం అగన్మ జ్యోతిరుత్తమం, ఉపస్థాన మంత్రం చివరి మంత్రం. ఉద్వయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర అంటే మనకు మొట్టమొదట ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చినటువంటి తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ మొట్టమొదటి గురువు నుంచి మొదలుకొని ఈ జీవన్ముక్తి పొందేటువంటి చివరి జ్ఞానం ప్రసాదించేటువంటి గురువు వరకు అందరూ అక్కడికి వెళ్ళినటువంటి వారే, వారి బాటలోనే మనం కూడా వెళ్ళాలి అక్కడికి. పట్టుకుంటున్నారా భాగ్యలక్ష్మమ్మ గారు? వింటున్నాను ఆచార్యజీ, వింటున్నాను. అందుకని భగవంతుడు చూపెట్టేది ఏంటంటే బాల్యం లోపల ఎదిగేటువంటి యవ్వనం లోపల ప్రతిదీ నాకు కావాలి, గొప్ప గొప్పవన్నీ నాకు కావాలి. అదే ఒదిగిన జీవితంలో ఏదైతే ఏముంది, జీవితం నడుస్తుందా లేదా? ఈ ఏదైతే ఏమున్నా దాన్ని విప్పండి. అంటే ఇప్పుడు ఆ చురుకుదనం లేదు, ఆ యొక్క ఆకర్షణ లేదు, ఆ యొక్క తొందరపాటు లేదు, ఏదీ లేదు. ఒదిగిన జీవితం. ఒదిగిన జీవితం. అందు గురించి దేవుడు ఈ క్రియా వ్యవహారం అన్నింటి ద్వారా మనల్ని ఇక్కడికెళ్ళి అన్ని సర్దిపించి ఎక్కడికైతే చేరవేస్తున్నాడో అక్కడ మనం ఒదిగి ఉండాలి, నిలకడగా ఉండాలనేటువంటిది సారాంశం. ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళు నాస్తికులు ఏమంటారంటే దేవుడు లేడు కదా, ఉంటే కనపడా, ఏడున్నాడు చూపెట్టు. ఇప్పుడు ఈ బాలరాజు గారు ఏమంటున్నారండి, ఒరే పిచ్చోళ్ళారా, ఈ దేవుడు అని మొక్కుకుంటున్నారు. ఈ గుడి కట్టించింది మనమే, ఆ స్థలం ఇచ్చింది మనమే, ఆ గుడి కట్టించింది మనమే, ఖర్చులు పెట్టుకునేది మనమే, ఆ విగ్రహాన్ని చెక్కించింది మనమే, ఆ గుడిలో వేసి తాళం వేసేది మనమే, సమయానికి వచ్చి మొక్కుకునేది మనమే. మనం చేసిన బొమ్మకు మనం మొక్కుకోవడం ఏంటి అని అంటున్నాడు. అంత తెలివిగా అందులో అదే, అందుకే కదా చాలా తెలివిగా ఆలోచిస్తున్నాం. అదే ఆ విధంగా ఆలోచన పూరించడం లోపల అంతరార్థం ఏంటంటే ఆధ్యాత్మిక వైపు అడుగులు ముందుకు వస్తున్నాయి అని అర్థం. అంతే ఆచార్య. అవును, వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది, బుద్ధి వికాసం అవుతుంది, ఆలోచిస్తున్నాడు కాబట్టి. అది అర్థం. అది 17వ దాంట్లో టోటల్ గా ఏం చెప్తాడు ఇప్పుడు ఈయన? పంచమహాభూతాలతో నిర్మితమైన ఈ దేహము 17 దాంట్లోనే ఉన్నారా? ఈ యొక్క 5వ బ్రాహ్మణంలో 2వది కూడా పూర్తిగా వస్తుంది. సరే చూస్తున్నా. ఈ 17 దాంట్లో అంతా ఏం చూపిస్తున్నాడంటే కోరుకోవడం. ఒంటరిగా ఉన్నప్పుడు ఇక భార్య కావాలని, ఇక స్త్రీకి అయితేనేమో భర్త కావాలని, స్త్రీకి అయితేనేమో త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో ముక్షీయ మాముత అని చెప్పి స్త్రీ కోసం. ఇక పురుషుని కోసం అయితే ఈ జీవితమే అతంది కాబట్టి, జీవితమే అతని ఉద్దేశమే ఈ యొక్క కార్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి ఆవిడ వచ్చి కూడా ఇక్కడికే వచ్చి ఇతనికే సహకరించి ఇతని జీవితాన్ని కొనసాగింపజేస్తుంటది, తోడ్పడడం. 5వ బ్రాహ్మణం లోపల ప్రధానమైన 5వ బ్రాహ్మణంలో మొదటి మంత్రంలో రెండవది నడుస్తున్నది. మొదటి ప్రకరణం అయిపోయింది. రెండోది ఇంకా మొదటి దాంట్లో ఏం చెప్పిందంటే అన్నం తిన్నప్పుడు ఆ అన్నము
5 రకాలుగా మార్పు చెందుతుంటది. 7 రకాలుగా మార్పు చెందుతుంటది. ఆ 7వదే ఊర్జా శక్తి అనేటువంటిది. దీనినే వీళ్ళు ముస్లింలు అంటుంటారు కదా. అన్నాన్ని వలిసి పంచమహాభూతాలు చూపిస్తూ ఊర్జా శక్తిని తెలియజేస్తున్నాడు, అంతేనా మొదటి మంత్రంలో? ఇప్పుడు ఈ రహస్యాన్ని ముస్లింలు వారు వాళ్ళ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే 7వ ఆకాశంలో ఉన్నాడు అని చెప్తుంటారు కదా. ఇది ఇప్పుడు మనకు కూడా దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, శరీరంలో హఠయోగాన్ని చూసి చక్రాలు అని చెప్పేసి శవాన్ని శవ పరీక్ష చేసి చక్రాలు లేవని చెప్పేసి ఖండించిన తను మళ్ళీ ఓం భువ ఓం స్వహ ఓం మహా అని చెప్పేసి ప్రాణాయామ మంత్రాల ద్వారా, మార్జన మంత్రాల ద్వారా మళ్ళీ అవే ఆ చక్రాల కాడికే తీసుకొస్తున్నాడు. తిప్పి మళ్ళీ అక్కడనేమో వాళ్ళు అజ్ఞానయుక్తంగా ఉండి భౌతికంగా కంటికి కనపడేటువంటి చక్రాల గురించి వాళ్ళు ప్రచారం చేస్తే అవేవీ లేవు అని పరీక్షణ చేసినటువంటి దయానంద సరస్వతి ఈ యొక్క చక్రాలు అంటే ఈ ఇంద్రియాలు అనేటువంటి యాత్ర, 7 అంతస్తుల అంతర్యాత్ర, 7 అంతస్తుల అంతర్యాత్ర. ఈ రూపకంగా ఈ ఇంద్రియాలను జయించడమే ఈ చక్రాలను గెలవడం, చక్రముల యొక్క స్థితిలో ఉండడం. గుర్తున్నదా, మర్చిపోయారా? మూలాధార చక్రంలో ఉండేటువంటి వయస్సు జన్మించినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు. ఈ 7 అంటే దాదాపుగా అయితే 100 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఈ యొక్క 18 సంవత్సరాల వరకు, ఎప్పటి వరకు అయితే హోటు హక్కు లేదో అప్పటి వరకు ఆ పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళను మామూలు పెద్దవాళ్ళని శిక్షించినట్టుగా కోర్టు ఆ రకంగా శిక్షించకుండా వాళ్లకు సామాన్యమైనటువంటి బాలులకు వాళ్ళకు బుద్ధి వికాసం కలగడానికి అక్కడ పంపిస్తారు కదా, దాన్ని ఏమంటారు? మైనర్ స్టేజ్ అంటారు. మైనర్ స్టేజ్ కాదు, ఈ తెలుగులో చెప్పండి. బాల వికాస్ కేంద్రాలకు పంపిస్తాడు అన్నట్టు. బాల నేరస్తులను ఆ బాల వికాస్ కేంద్రాలకు పంపించి అక్కడ వారికి చదివించడం, జ్ఞానోదయం కల్పించడం, అవన్నీ చేయడం చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగంలో గురువులు కూడా ఏమంటారంటే ఈ యొక్క 7 సంవత్సరాల లోపలనైతే అతను తప్పు చేయలేడు. చేస్తున్నాడు అంటే ఎవరినో అనుకరిస్తున్నాడు తప్ప అతనికి తప్పు అనే భావన కాదు, తప్పు చేయాలనేది ఊహ కూడా రాదు ఈ 7 సంవత్సరాల వరకు. ఇది ఒక రకంగా పశ్యతీతి పశువు మాదిరిగా ఈ 7 సంవత్సరాల లోపల. తర్వాత 7 నుంచి తర్వాత ఈ మూలాధార చక్రంలో ఉన్నంత వరకు నేను నాదేననేటువంటి వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకోవడం. తర్వాత 7 నుంచి 14 వరకు కొద్దిగా వ్యక్తిత్వ వికాసంతో ఇతరులను, తండ్రిని తల్లిని పలకరించడం, సహోదరులను గుర్తించడం ఆ రూపకంగా. అప్పుడు స్వాధిష్టాన చక్రంలో వస్తుందా? అప్పుడు స్వాధిష్టాన చక్రం అంటే ఇప్పుడు తన స్థితిని, తన స్త్రీయా పురుషుడా అనేటువంటిది గుర్తించుకుంటూ ఆ రకంగా ఇతరులకు కూడా సరి అయినటువంటి గుర్తింపుతో పలకరించడం, ఆ రకంగా చేసుకుంటూ మళ్ళీ 14 నుంచి 21 వరకు మణిపూర చక్రం. అక్కడ నుంచి ఇవన్నీ సహజంగా జరిగిపోవాలి. సహజంగా జరిగిపోయినటువంటి వారికి 100 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు పరిపక్వ దశలోకి వస్తుంటారు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది అరచేతిలో ఆమలకం వలె అంత స్పష్టంగా ఈ యొక్క ఆత్మ పరమాత్మ జ్ఞానం అనేది తెలిసిపోతుండేది, సాక్షాత్కారం అవుతుంది. ఈ యొక్క మూలాధార చక్రంలో ఉండేటువంటి వారు ఏదైనా నాకే కావాలి, అంతా నాకే కావాలి అనేటువంటి భావం. ఇక స్వాధిష్టాన చక్రం ఏంటంటే నేను దాపెట్టుకోవడం, నా కోసం, నాకే, ఎవరైనా కూడా నాకే మహత్వం ఇవ్వాలి, నన్నే పొగడాలి, నన్నే గొప్పగా చూడాలి. ఇక మణిపూర చక్రానికి వచ్చేసరికి నా వాళ్ళు, నేను, నా వాళ్ళు, నాది, నా కుటుంబం అనేటువంటి భావం.
ఇక ఈ యొక్క స్వాధిష్టానం, అనాహత చక్రం, అనాహత. అనాహత స్థానానికి వచ్చేసరికి ప్రేమ భావం, ఒకరిని అర్థం చేసుకోవడం, ఒకరిలో ఒదిగి ఉండడం, ఒకరికి ఆశ్రయం ఇవ్వడం, ఒకరిని చేరదీయడం, ఆ పశువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ రూపకంగా. ఇక విశుద్ధి చక్రానికి వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క ఏదైనా సరే సమయానికి లభిస్తాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంకా పైకి ఎదగడం. కడుపులో గాలితే కారం మెతుకులైనా కూడా ఎంతో రుచికరంగా అనిపిస్తాయి. కంటి నిండా నిద్ర ఉంటే ఈ గులకరాల మీద పడుకున్నా కూడా గురకబెట్టి నిద్రపోతారు, అధమర్చి నిద్రపోతారు అంటారు కదా. అదే మరి నిద్ర సరిగా లేకపోతే ఎంత మనకు ఏసీలో పడుకోబెట్టినా కూడా ఈ పక్క ఆ పక్క దొల్లడమే ఉంటుంటది. గుర్రంకు వరిగడ్డి తినబెట్టినట్ల మన వాళ్ళు ఏమంటే నాభి దగ్గర చల్లకుండా నాభితో మాట్లాడవచ్చు. అదే నాభి దగ్గర చల్లగా ఉండడం తోటి నవాబుతో మాట్లాడడం అనేటువంటిది ఆయుర్వేదంలో ఏమంటారంటే పైర్ గరం, పేట్ నరం, సిర్ ఠండా. అంటే బుద్ధి, తల ఎప్పుడు చలవగా ఉండాలి, పొట్ట ఎప్పుడు నరముగా ఉండాలి, కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలి. అందు గురించి రాత్రి పడుకునేటప్పుడు కప్పుకోవడానికి తల వైపు లేకున్నా సరే కానీ కాళ్ళకు కప్పుకోకపోతే నిద్ర రాదు. అదే బాలరాజు గారు గమనిస్తున్నారా లేదా? సమయం పరిగెత్తుకుపోతుంది. విషయాన్ని లోతుగా పట్టుకునేసరికి సమయం ఇవాళది కాదు, ఈనాటి ఈ బంధమే నాటిదో జన్మ జన్మంతోటి ముడిపడి వస్తున్నది. కాబట్టి భగవంతుడు మనకి ఇంతే ప్రాప్తం కల్పిస్తున్నాడు. కాబట్టి దీన్ని ఓం ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. శరీరము ఆత్మ, పరమాత్మ. దీంట్లో ఊర్జాశక్తి మూలం ఏంటిది, ప్రకృతి మూలం ఏంటిది, వికృతి మూలం ఏంటిది అనేటువంటి రహస్యాలు బాగా వస్తున్నాయి. ఆత్మను దొరకబట్టుకోవడానికి కొరకు అన్ని చక్కగా వారు తెలియజేస్తున్న వారి ధన్యవాదములు. అనంతరము వైదిక సంతోపాసన భాగ్యలక్ష్మి గారమ్మ. ముని గారు మర్చిపోతున్నారు, మర్చిపోవచ్చు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఎందుకంటే రహస్యం లోతుగా శ్రద్ధ ఉన్నప్పుడు, అంటే ఇష్టంతో ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి. కాబట్టి కష్టంతో ఏ పని చేయకూడదు అనేటువంటి ఒక సూత్రాన్ని రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మీరు 1-2 సార్లు వినాలి, ఇతరులతో వినిపించాలని ప్రార్థన. ఓం భాగ్యలక్ష్మి గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సంధ్యా యజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः,
ॐ बाहुव्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महापुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधतिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः प्रतीचीदिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उरुद्वा दिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं धृतात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु शुच्छा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं
దేవం దేవాత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరతో పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీనస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे रक्षक सच्चिदानंद स्वरूप जगतुत्पादक देव, నీ విజ్ఞాన స్వరూపంను మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది వైదిక బ్రహ్మ సంధ్యా యజ్ఞము. ఓం నమస్తే ఆచార్యజీ. అంతపాఠం చెప్పండి. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయः శాంతి వనస్పతయः శాంతిరిష్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. ఆచార్య. ఓం రక్షక.